నమస్కారం. ప్రైమ్ టైమ్ బులెటిన్ కి స్వాగతం. ఏపీలో నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. స్కూళ్ల ప్రారంభం నాటికే నియామక ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వెల్లడించారు. వచ్చే నెల మొదటి వారంలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామన్నారు. జూన్లో పాఠశాలలు తెరిచేలోపు నియామకాలు పూర్తి కావాలని సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డికి రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ నియోజకవర్గంలోని గట్కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి 50 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఈ సందర్భంగా మల్లారెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. 14 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న గట్కేసర్ ఫ్లైఓవర్ పనులు ప్రారంభించాలని కోరారు. ఈ మేరకు వినతి పత్రం అందించారు. దీంతో భట్టి విక్రమార్కకు మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ దిగొచ్చారు. సునీత లక్ష్మారెడ్డి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు విత్డ్రా చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ మహిళలంటే తనకు గౌరవమని, తనకు 8 మంది అక్క చెల్లెలున్నారని అన్నారు. మిమ్మల్ని ఉద్దేశించి అనలేదని అన్నారు. సునీత లక్ష్మారెడ్డి అంటే ఎనలేని గౌరవం ఉందని, మీ మనస్సు బాధ అనిపిస్తే తన మాటలు విత్డ్రా చేసుకుంటున్నారంటూ ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర స్పీకర్. సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 27వ తేదీన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ప్రాజెక్ట్ సైట్ లో పరిశీలించారు. అనంతరం ప్రాజెక్ట్ సైట్ సమావేశ హాల్లో జిల్లా అధికారులతో కలెక్టరేట్ సమీక్షించారు. ఈ నెల 27వ తేదీన సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు పోలవరం రానున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణం వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే నెల 3వ వారంలో ప్రధాని మోడీ రాజధాని రీలాంచ్ కార్యక్రమానికి వస్తారని మంత్రి నారాయణ తెలిపారు. సీఎం చంద్రబాబు త్వరలోనే ప్రధానితో సమావేశమవుతారన్నారు. రాజధాని ప్రాంతంలో సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ భవనాలు పరిశీలించిన మంత్రి నారాయణ ముఖ్య కార్యదర్శుల భవనాల నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. మాజీ మంత్రి వైసీపీ నేత విడుదల రజనీకి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కౌంటర్ ఇచ్చారు. చిలకలూరిపేట ప్రజల హృదయాల్లో అవినీతి మంత్రిగా ముద్ర వేయించుకున్న వ్యక్తి ఈ రోజు నీతులు చెప్తే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. అధికార గర్వంతో చేయాల్సిన అరాచకాలు, దుర్మార్గాలు చేసి ఇప్పుడు సానుభూతి పొందే ప్రయత్నాలు చేస్తే ఎలా అని నిలదీశారు. నిజాయితీ పరుడైన ఎంపీపై మైకుల ముందు ప్రేలాపనలు పేలితే సరిపోతుందా అని ప్రశ్నించారు. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను వెలికితీస్తూ కేసులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో గతంలో జరిగిన అక్రమ క్వార్టీ తవ్వకాలను సంబంధించిన కేసును కాకాని A4 గా చేర్చినట్టు సమాచారం. రుస్తుం మైన్స్ లో అక్రమ మైనింగ్ ను అడ్డుకోవడానికి గతంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 3 రోజుల పాటు క్వారీ వద్ద సత్యాగ్రహ దీక్ష చేశారు. మైనింగ్ లోడ్లతో రవాణాకు సిద్ధమైన 40 లారీలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు పురపాలక సంఘంలో 2024-25 సంవత్సరం బడ్జెట్ అంచనాలకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైన్లో పూడికి తీత పనులకు సంబంధించినటువంటి పలు అంశాలపై కౌన్సిల్ సభ్యులు చర్చించారు. అధికారుల పనితీరుపై పలువురు కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేయడంతో వారి పనితీరు మారకపోతే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందిన చెక్కులను బాధితులకు మంత్రి సవిత అందజేశారు. పెనుకొండ, రొద్దం, పరిగి, గోరంట్ల మండలాలకు చెందిన 35 మందికి చెక్కులు అందజేశారు. అధికారం వచ్చిన 8 నెలల్లోనే నియోజకవర్గంలో 93 మంది 83 లక్షల రూపాయల బాధితులకు అందజేశామన్నారు మంత్రి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ పాలనలో ఇరిగేషన్ రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, అవనిగడ్డలో పుట్టి పెరిగిన అంబటి రాంబాబు ఇరిగేషన్ మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధిని విస్మరించారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పులిగడ్డలో నియోజకవర్గ స్థాయి ఇరిగేషన్ సమావేశం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 12 కోట్లతో ఇరిగేషన్ రంగ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బూత్ ఇన్ఛార్జీలకు, యూనిట్ ఇన్ఛార్జీలకు సభ్యత్వ కార్డులను ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తన గెలుపు కోసం కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు రుణపడి ఉంటామని ఎమ్మెల్యే అన్నారు.
భారతీయ జనతా పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ నియామకంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. 2-3 నెలల నుంచి త్వరలో అంటూనే పార్టీ హైకమాండ్ కాలయాపన చేస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అంటూ కొంతకాలం, ఆ తర్వాత రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు అంటూ మరికొంతకాలం వాయిదా వేస్తూ వచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పూర్తి కావడంతో మళ్లీ స్టేట్ ప్రెసిడెంట్ నియామకంపై ఆ పార్టీలో చర్చ మొదలైంది. రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావుతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరు కూడా వినిపిస్తోంది. మహిళా కోటాలో ఎంపీ డీకే అరుణ రేసులో ఉన్నారు. గోషామహల్ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నేత రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలే తనపై కుట్ర చేస్తున్నారని, తనను జైలుకు పంపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తనపై పీడీఎఫ్ పెట్టాలని పోలీసులు సూచించారని వెల్లడించారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పటికీ రాజాసింగ్ అసెంబ్లీకి హాజరు కావడం లేదు. దీనిపై పార్టీలో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి నియామకానికి సంబంధించి పార్టీ అధిష్టానం చర్చలు జరుపుతున్న వేళ రాజాసింగ్ తాజా వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో 4 రోజుల పాటు పర్యటిస్తారని స్పష్టం చేశారు. ఈ నెల 26 నుంచి 29 వరకు నియోజకవర్గంలోని 4 మండలాలలో వివిధ కార్యక్రమాలలో భువనేశ్వరి పాల్గొంటారని వెల్లడించారు. భువనేశ్వరి పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పై బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, మణి గౌతమ్ రెడ్డి, కిషోర్ గౌడ్ తదితరులు ఫిర్యాదు చేశారు. ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడవాల సత్యనారాయణ ఆధ్వర్యంలో కేంద్ర కార్యాలయంలో జిల్లా ప్రజా సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించారు. స్వీకరించిన ఫిర్యాదులను కలెక్టర్ ఆఫీస్ కు తదితర సంబంధిత అధికారులకు పంపించి వాటి సమస్యల పరిష్కారానికి బీజేపీ కృషి చేస్తుందన్నారు. అల్లూరు జిల్లా చింతపల్లి మండలం సాయినగర్ వీధిలో గత కొన్ని నెలలుగా త్రాగునీటి సమస్యతో బాధపడుతున్నామని సిపిఎం ఆధ్వర్యంలో సాయినగర్ ప్రజలు ఖాళీ బిందెలతో ఎంపీడీఓ ఆఫీస్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. నామమాత్రంగా తాగునీటి కుళాయిలు వేశారని, ఆ కుళాయిల నుంచి నీరు రావట్లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సాయినగర్ వీధికి త్రాగునీటి సదుపాయం కల్పించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ఫిర్యాదుదారులు హాజరై వివిధ సమస్యలపై 36 మంది ఫిర్యాదులు అందజేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆదేశించారు. ఫిర్యాదుదారులకు అధికారులు చట్ట ప్రకారం తొందరగా పరిష్కారం చేయాలని సంబంధించిన పోలీసు అధికారులు ఫోన్ ద్వారా ఆదేశించారు. అర్జీదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సకాలంలో నాణ్యతతో తగు పరిష్కార మార్గాలు రీఓపెన్ కు ఆస్కారం లేకుండా పరిష్కరించాలని కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులు ఆదేశించారు. నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ నిశాంతి అర్జీదారుల నుంచి 335 అర్జీలను స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెడుతుందని జిల్లా కలెక్టర్ అన్నారు. కామారెడ్డి జిల్లా ప్రజావాణిలో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల విజ్ఞాపనలు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన అర్జీల పెండెన్సీలకు సంబంధించిన అధికారులు పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం గ్రామం దుబ్బగూడెం ప్రాంతంలో గల కబరస్థాన్ ప్రహారీ గోడ మినార్లను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారని, వారిపై తగు చర్యలు తీసుకోవాలని ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సిఐ రామచంద్ర ఆధ్వర్యంలో 4 టీములుగా ఏర్పడి దర్యాప్తును ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు.
సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజీలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో గ్రామీణ కమ్యూనికేషన్ ఉపాధి అవకాశాలు పరివర్తన వ్యూహాలు సాధికారపరచడంపై 2 రోజులు సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ పాల్గొన్నారు. వృత్తి విద్యా శిక్షణ నైపుణ్యాల అభివృద్ధికి మరియు స్థానిక అవసరాలకు అనుగుణంగా మెరుగుపరచుకోవాలని సూచించారు. చెన్నూరు ఫారెస్ట్ ఆఫీస్ కు మున్సిపల్ అధికారులు తాళాలు వేశారు. 8 ఏళ్లుగా మున్సిపల్ ట్యాక్స్ కట్టకపోవడంతో చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ అధికారులు వెల్లడించారు. నోటీసులు ఇచ్చిన ఫారెస్ట్ అధికారులు స్పందించలేదని అన్నారు. అయితే బకాయి పడ్డ 3.43 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. గత 8 సంవత్సరాలుగా ఫారెస్ట్ ఆఫీస్ పన్నులు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ అన్నారు. నంద్యాల జిల్లా డోన్లో భూ ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ స్థలాలే కాక ప్రజా ప్రయోజనం కోసం వెచ్చించిన బస్టాండ్ స్థలాన్ని నరసింహులు గౌడ్ అనే వ్యక్తి ఆక్రమించి హోటల్ నిర్మిస్తున్నాడని పలుసార్లు తహసీల్దార్కు ఎండీఓకు ఫిర్యాదు ఇచ్చినా స్పందించకపోవడంతో సిపిఐ నాయకులు గ్రామస్తులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఎంపీడీఓ వెంకటేశ్వర్ రెడ్డి నిర్లక్ష్యం వల్లే బస్టాండ్ స్థలం ఆక్రమణకు గురైందన్నారు. తక్షణమే ఆక్రమణ నిర్మాణాన్ని తొలగించి బస్టాండ్ నిర్మించాలని తహసీల్దార్ నాగమణికి వినతి పత్రాన్ని అందించారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. తాటియాకులగూడెం గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న గంధం బోసుబాబును దారుణంగా హత్య చేసిన కేసులో 2 ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు వెల్లడించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో రేషన్ కార్డు లబ్ధిదారులు ఆర్డీఓ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 17, 18, 19 వార్డులు కూలీనాలి చేసుకుని జీవనం గడుపుతున్న నిరుపేదలు నివసిస్తున్న ప్రాంతం. మార్చి నెల రేషన్ అందకపోవడంతో నిరుపేద రేషన్ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో జరిగిన ఒక సంఘటన ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. హైదరాబాద్ ఎంఎంటీఎస్ స్టైల్లో ఒంటరిగా ఉన్న ఒక యువతిపై ఒక దుండగుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ యువతి ట్రైన్ నుంచి కిందికి దూకేసింది. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పలు బృందాలుగా ఏర్పడిన పోలీసులు చివరికి అతన్ని గుర్తించారు. ఆ యువతిపై ట్రైన్లో అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి మేడ్చల్కు చెందిన మహేష్ గా గుర్తించారు. ఏపీలో గ్రూప్ 1 మెయిన్ పరీక్షకు సంబంధించిన ఆప్షన్లు మార్చుకోవడానికి మరోసారి ఏపీపీఎస్సీ అవకాశం కల్పించింది. పరీక్ష రాసే అభ్యర్థులు మాధ్యమ పోస్టులు, జోనల్ ప్రాధాన్యం, పరీక్ష కేంద్రాల వంటి వాటిలో మార్పులు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. మార్చి 20వ తేదీ నుండి ఏప్రిల్ 2 వరకు ఈ మార్పులు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ ను కూడా ఏపీపీఎస్సీ ప్రకటించింది. మే 3 నుంచి మే 9 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్ని ఏపీపీఎస్సీ నిర్వహించనుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో మృతదేహం లభ్యమైంది. ప్రమాద ఘటనలో కన్వేయర్ బెల్ట్కు 50 మీటర్ల దూరంలో డెడ్ బాడీని గుర్తించారు. బాడీ మొత్తం కుళ్ళిపోయి దుర్వాసన వస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సింది. 4 రోజుల క్రితం టన్నెల్లో 8 మంది చిక్కుకోగా ఇటీవల ఓ ఇంజనీర్ డెడ్ బాడీని వెలికితీసిన విషయం తెలిసిందే. కాగా మరో 6 ఆచూకీ లభించాల్సింది. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం మినగళ్లు గిరిజన కాలనీ సమీపంలో వైన్ షాప్ పెట్టడంతో గిరిజన మహిళలకు రక్షణ కరువైంది. తాగిన మత్తులో ఇళ్లలోకి దూరి లైంగికంగా వేధిస్తున్నారని ఆత్మకూరు ఎక్స్ఎస్సీఐ ముందు గిరిజన మహిళలు వాపోయారు. అయితే అక్కడి నుండి మద్యం షాపులను తొలగించడం వీలు కాదని గిరిజన మహిళలకు రక్షణ కల్పిస్తామని ఎక్స్ఎస్సీఐ తెలిపారు. హస్తినాపురం కార్పొరేటర్ బానతు సుజాతపై ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో గిరిజన సంఘాల ప్రతినిధులు సుధీర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఉండి మహిళలను అగౌరవపరిచే విధంగా మాట్లాడడం సుధీర్ రెడ్డికి సరికాదని అన్నారు. సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి అర్హుడు కాదని విమర్శించారు. తను చేసిన వ్యాఖ్యలకు నైతికంగా బాధ్యత వహించి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బెట్టింగ్ యాప్స్ కేసు కీలక మలుపు తిరిగింది. 19 మంది బెట్టింగ్ యాప్ల ఓనర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు మియాపూర్ కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేశారు. 19 మంది బెట్టింగ్ యాప్ ఓనర్లపై కేసులు నమోదు చేసినట్లుగా తెలిపారు. యాప్ల యజమానుల లక్ష్యంగా చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. యాప్ నిర్వాహకులపై కొత్త సెక్షన్స్ నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని 16వ వార్డ్ నడిమి తిరువూరు పాటి మీద శ్రీ దాసాంజనేయ స్వామి వార్ల ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా 16 రోజుల పండుగ మహోత్సవం కన్నుల పండుగ సాగింది. శ్రీమాన్ మరింగంటి ప్రార్థనా శారదాచార్యులు, ఆలయ ప్రతిష్టార్చకులు శ్రీమాన్ బీకేవి గోపాలకృష్ణమాచార్యులు వారి సారథ్యంలో అమ్మవార్లకు సారే పొంగళ్లు సమర్పించారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి తన అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించే స్వేచ్ఛ ఇచ్చిందని, అయితే దానికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పేర్కొన్నారు. దేనికైనా సరే ఒక హద్దు ఉంటుందని, ఆ హద్దు మీరితే తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. స్టాండప్ కమీడియన్ కునాల్ కామ్రా తనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై షిండే స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. విమర్శలు, సెటైర్లను తాను కూడా ప్రోత్సహిస్తానని చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వచ్చే నెల జపాన్ పర్యటనకు వెళ్లనున్నట్టు తెలిసింది. ఈ మేరకు అధికారులు సీఎం పర్యటన కోసం షెడ్యూల్ ఖరారు చేశారు. ఏప్రిల్ 15 నుంచి 24 వరకు ముఖ్యమంత్రి జపాన్లోనే పర్యటించనున్నారు. సీఎం తన పర్యటనలో భాగంగా ఒసాకాలో జరగనున్న ఇండస్ట్రియల్ ఎక్స్పోలో పాల్గొంటారని తెలిసింది. రాష్ట్రంలో పెట్టుబడులపై వివిధ కంపెనీలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. జపాన్ పర్యటనకు సీఎంతో పాటు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అధికారులు వెళ్లనున్నారు. ట్రాఫిక్ విధులు నిర్వహించే పోలీసులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండు వేసవిలో మండు టెండర్లో విధులు నిర్వహించాలంటే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో చెన్నైలోని ట్రాఫిక్ పోలీసులు ఏసీ హెల్మెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి -15 డిగ్రీల చల్లదనాన్ని, 10 డిగ్రీల వెచ్చదనాన్ని ఇస్తాయి. వీటిని ధరించిన వారి మెడ క్రింది భాగం కన్నా తల పై భాగంలో 3 రెట్ల చల్లదనాన్ని హెల్మెట్లు ఇస్తాయి. ఛత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులో పోలీసుల కాల్పుల్లో 5 మావోయిస్టులు మృతి చెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలంటూ తెలుస్తోంది. ఎదురు కాల్పులు కొనసాగుతుండగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి. సంఘటనా స్థలం నుండి మావోయిస్టు మృతదేహాలు, భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అమెరికాలో స్థిరపడిన భారతీయులు కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నారు. గ్రీన్ కార్డు ఉన్నప్పటికీ విమానాశ్రయాల్లో అదనపు తనిఖీలు తప్పడం లేదని, సెక్యూరిటీ చెకప్ పేరుతో గంటల తరబడి అధికారులు ప్రశ్నిస్తున్నారని వాపోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఇమిగ్రేషన్ చట్టాలను మరింత కఠినం చేస్తారని చెబుతున్నారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి వెనక్కి పంపించే క్రమంలో ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీలను ముమ్మరం చేస్తారు. వెనెజులా నుంచి చమురు కొనుగోలు చేసిన దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. ఆ దేశం నుంచి చమురు కానీ గ్యాస్ కానీ కొనుగోలు చేసే దేశాలపై తాము 25% పన్నులు విధిస్తామని స్పష్టం చేశారు. వెనెజులా నుంచి చివరిసారిగా జరిపిన కొనుగోలు నుంచి ఏడాది వరకు ఈ ఆంక్షలు అమలవుతాయని తెలిపారు. ట్రంప్ తాజా నిర్ణయంతో భారత్తో పాటు చైనా పైన ప్రభావం పడనుంది. వెనెజులా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుంది. విశాఖ వేదికగా లక్నోతో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసిన విషయం తెలిసిందే. యువ ఆటగాడు అశుతోష్ శర్మ చెలరేగడంతో ఢిల్లీ 200+ పరుగుల్ని ఛేదించి విజయం సాధించింది. ఇక లక్నో విజయం తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ మెంటర్ కెవిన్ పీటర్సన్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. శుభోదయం డియర్ ఫ్రెండ్స్, థ్రిల్లింగ్ మ్యాచ్ తర్వాత నిద్రలోంచి మేల్కొంటే పొందే అనుభవం అద్భుతం అన్నారు. ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన మ్యాచ్, ఢిల్లీ జట్టు పోరాడుతూనే ఉంటుందంటుంటే ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇవి ప్రైమ్ టైమ్ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.